అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే కలియా చేయబోతున్నాను అండి. కలియాకి ఏమేమి కావాలో ఎలా చేసి చూపిస్తాను చూడండి. ఒకటి వచ్చేసి ఈరోజు నేను తిడతానండి ఒకడిని, ఏమనుకోవాకండి, సరేనా అండి? ఎందుకు తిడతానో మీకే అర్థమవుతుంది అనమాట. ఇది వచ్చేసి దీన్ని ఈస్ట్ అంటారు, కమ్మీరా ఇక్కడ అంటారు, ఇంటి దగ్గర ఈస్ట్ అంటారు కదా, ఈస్ట్ ఇది ఒక చెంచా వేసాను అనమాట. దీపావళికి, నవరాత్రులకి, దసరా నవరాత్రులకి, సంక్రాంతికి, వినాయక చవితికి అన్నిటికీ సెలవులు ఇచ్చారు. అన్నిటికీ సెలవులు ఇచ్చారు. ఎస్టీలకు, బీసీలకు. ఈ బ్రాహ్మణ్స్ పిల్లలు మాత్రం చదువుకుంటారు అని ఈడు రేంజల్ల రాజేష్ గాడు వాగుతున్నాడు. వాడు వాగేటప్పుడు ఎవరు ఆ చుట్టుపక్కల ఎవరు హిందువులు ఉండరా? ఎగిచ్చి తంతే ముందు కింద పడ్డు నా కొడుకోడు పడ్డా. వాడు చెప్పే సొల్లంతా వాడు సొల్లు చెప్తా అంటే మీరు ఇనుకుంటా కూర్చోండారు, వాడికి తప్పట్లు కొట్టుకుంటున్నారు. అసలుకు వాడు మనిషి అని అసలు పని. ఒరే అందరికీ సెలవులు ఇచ్చారా? దళితులకు, బీసీలకు, ఎస్సీలకు వీళ్ళకే కాదురా సెలవులు ఇచ్చేది, అందరికీ ఇచ్చారా? బ్రహ్మాలను చదువుకోర్రా? వీళ్ళందరూ సెలవులు తిరుగుతా అంటే వాళ్ళు చదువుకుంటూ కూర్చోర్రా బ్రాహ్మణులు? ఒరే రాజేష్గా, ఒరే సన్నాసి, ఏమన్నా ఈ మధ్య రెడీ అయినారు మీరు? చెత్తనా కొడకల్లారా, నువ్వు పోయి గొర్రె మొత్తం లేపినావు పో నా కొడక. నువ్వు ఎందుకు మా మీద పడినావు? నువ్వు మా హిందువుల మీద నా కొడక. ఓ రాజేష్గా, ఓ రేంజల్ రాజేష్గా, ఎదవా సన్నాసియా, లేచినా హిందువులది మొగ కొడుతుంది వడలేవురా నువ్వు? ఎవరు రాజేష్గా, రేంజల్ రాజేష్గా, ఎదవా. ఈ తప్పో రాంగ నాకు తెలియదండి. నేను మాత్రం ఈరోజు తిడతాను. నాకు రక్తం ఉడికిపోతుంది అనమాట. నేను మామూలుగా ఇది గోధుమ పిండి పాతది ఉంటే దీంట్లో వేసేసానమాట. 2.5 ఉంది, మొత్తం 3 వేస్తాను అనమాట. తెలియాలని చెప్తానా? ఒరే సన్నాసి, నువ్వు ఎప్పుడు పెట్టినావో వీడియో నాకు తెలియదురా. నేనైతే బొద్దు చూసినారా? ఒరే రాజేష్గా, లేచినాంచి బ్రాహ్మణ్స్లో మగ కూర్చోంటావు ఏమరా నువ్వు? అవురా? ఒరే నేను ఒక బీసీని రా. నేను బీసీని రా. నేను ఏమన్నా బ్రాహ్మణ్స్ అనుకునే? ఒరే నేను ఒక బీసీని, సరేనా? నువ్వు పోయినాడు గొర్రె మతం లేవినావు పో. నీకు మళ్ళీ పేరు మార్చుకునే దానికి కూడా నీకు గతి లేదురా నా కొడక. నీకు పాలపొడి వచ్చేసి 6 చెంచాలు వేసానండి, 3 గ్లాసుల పిండిలేకి, గోధుమ పిండిలేకి. నువ్వు మతం మారి నా కొడక, నీ సర్టిఫికెట్లో నీ గొర్రె అని ఉండదు. నువ్వు నీ పేరు కూడా వచ్చేసి నువ్వు గొర్రె పేరు పెట్టుకోవు, మళ్ళీ గొర్రె మతం పడతావు నువ్వు. మా హిందువులు పండుగ చేసుకోవడం నీకు ఇష్టం లేదారా? అవురా రాజేష్గా, నీకేం రారా? ఈ బైర్గానికి పడినట్టు పడాలా? ఈ బైర్ నరేష్ కానీ పడినట్టు పడితే అప్పుడు తిక్కు కుదురుతుందిరా నీకు. అయినా బైర్ నరేష్ గారికి ఏం పర్లేదులే, మేము ఊరికట్ట పై ఆనందపడతాం అంతే. పిల్లోడు ఏడుచంటే ఆమెను వాడు నవ్వించడానికి కదా కోతి పరిగెత్తా అంటే, మళ్ళీ ఉన్నాం శివయ్య, కోతి పరిగెత్తా అంటే ఏమైనా వచ్చేసి మళ్ళీ కోతి వచ్చేసి తమాషా చేస్తా అంటే ఒక పిల్లోడు నవ్వుతాడు చూడు, ఆ మాదిరిగా వాడు పరిగెత్తినాడని వాడికి ఎవరో ఒక ఆయన 2 ఏట్లు వేసినాడని మేము సంతోషపడిపోతున్నాం. మిమ్మల్ని 2 ఏట్లతో వదలకూడదురా. మీ మెడలు ముందుండి మెడలు వెనక్కి తిప్పాలరా మిమ్మల్ని. మీరు లేచినాంచి మా హిందువుల మీద పడతారు, లేచినాంచి మా రిజర్వేషన్లు తింటారు. అవురా రాజేష్గా, ఎందుకురా మీకు ఇంత విశ్వాసం లేని? ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ మొగ్గ వీళ్ళ మొగ్గ కూడకపోతే కష్టపడి పని చేసుకొని సావంటారు సన్నాసులారా. డబ్బుల కోసం ఇంత నీచానికి దిగు. పెరుగు 1 కప్పు వేసానండి. ఆయన వచ్చేసి నూనె కూడా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటాను అనమాట. నూనె ఇది ఈస్టు, బేకింగ్ పౌడరు, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో ఇలా కరగబెట్టి పెట్టుకున్నాం కదా, ఇట్లా కరిగిందనమాట. ఇది కూడా వేసేసుకుందాము.
మీ మెదురు ఏ అసలుకు మీ మీ మైండ్లో ఉండేది మెదురు బంకమట్టో మాకేం అర్థం కాదురా. మళ్ళీ ఇంత పొడుగు సిదిగినామని చెప్తారు కదరా మీరు. ఎవరు రాజేష్గా? ఎందుకురా మీరు రే ఈ మాదిరిగా చెప్పండి రా ఆయన, ఎందుకురా ఈ మాదిరి మా మీద పట్టినారు, చెరబట్టినారు అందరూ. మంచుకోపక్క ఎందుకురా మా మీద, మా హిందువుల మీద ఎందుకు మంచుకోపక్క చెరబట్టినారా సన్నాసులారా? లేచినాల ముంచి బ్రాహ్మణ్స్ మీద పడడమే. వాళ్ళు ఎంతోమంది లేరురా. వాళ్ళు ఉండేవాళ్ళు పాపం ఒంటికాల మీద ధర్మం ఉన్నట్టు వాళ్ళు ఒంటికాల మీద ఉన్నారా వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టేదానికి. సన్నాసి నా కొడక, నీ బొచ్చులో బొమ్మరా వేసుకునేదానికి నా కొడక నువ్వు వచ్చేసి ఎవరు మెప్పు పొందుదామంటారా ఈ మాదిరి. నువ్వు అంత బహిరంగంగా చెప్తా అంటే మా నా కొడుకులు ఏమైనారా నాయన? కొంతమంది మా నా కొడుకులు ఉన్నాం శివయ్య, కొంతమంది మా నా కొడుకులు ఏమైపోయినా నేను ఉన్నాం శివయ్య, నన్ను క్షమించండి. ఎందుకంటే నాకు ఈరోజు నేను తట్టుకోలేకుండా వాడు చేసేది అంటే వీడు చెప్పేదేంటి, మేము పండుగలు కూడా చేసుకోకూడదు అనమాట. అది మేము పండుగలు చేసుకోకూడదు, మేము దీపావళి చేసుకోకూడదు, నవరాత్రులు చేసుకోకూడదు, సంక్రాంతి చేసుకోకూడదు, ఉగాది చేసుకోకూడదు, ఏం చేసుకోకూడదు. ఎవరెవరో సపోర్ట్ తీసుకొని ఆమె నోటికొచ్చినట్టు వాగుతారు నా కొడకల్లారా. వాళ్ళు కూడా పెరిగిపోయినారంటే నా కొడకల్లారా. మేము ముందు పోతారు మీరేరా, ముందు పోతారు. ముందు పోయేది మీరేరా, మీరు ముందు పోతారా రే ఫస్ట్. మళ్ళీ తర్వాత మాటిటోళ్ళు ఎట్టన్నాయి కానీ ముందు మీరు పోతారా నా కొడకల్లారా. ఎందుకురా అంగా సిచ్చులు పెడతారు కులాల మధ్య? ఎందుకురా కులాల మధ్య సిచ్చు పెట్టి ఒక్కటి కాను ఆయన, అన్ని కులాలు ఒకటేరా. హిందూ అనేవాడు అందరూ ఒకటే అని చెప్పండి రా. ఎందుకు రంగా కులాల మీద సిచ్చులు పెట్టి? ఇది వచ్చేసండి బాగా తినేసి నొక్కి దీన్ని తొక్కి పట్టి నార తీయాలి. దీన్ని కొంచెంసేపు నాకు ఆయాసం వచ్చేసింది. ఇది అంతా కలిపిన తర్వాత చూపించానండి. లేచినాళ్ళ నుంచి బ్రాహ్మణ్స్ మీద పడి ఏడ్చడమే, ప్రతి ఓడు పడి ఏడ్చడమే వాళ్ళపైన. ఒరే వాళ్ళ దయాదాచనాల మీద మీరు బతుకుతున్నారా? వాళ్ళ నోటికాడ కూడు పెరుకొని మీరు తింటున్నారు రిజర్వేషన్ల పేర్లతో, అది ఇది అని. ఇంకా నుంచి కులాలు వదిలేసేయండి సన్నాసులారా. ఒరి సన్నాసులారా, కులాలు వదలండిరా సన్నాసులారా, వదలండిరా చేతకన్నా కొడకల్లారా, వదలండిరా కులాలంగా. ధర్మాన్ని పట్టుకోండి రా కులాలు వదిలి సన్నాసులారా. అంత ఇష్టం లేకపోతే రే నా దేశంలో ఉండే అంత ఇష్టం లేకపోతేరా పాకీజాకు పోరా నా కొడక. పాకీజాకు పోయి అటు చూడు పోరా, దళితులు ఎట్టబోతున్నారో. కళ్ళల్లో ఎవరు మొగ్గ పెట్టుకోండవరా నువ్వు? దళితులు ఎట్టబోతున్నారో తెలియదురా. పాకీజాలో దళితులు వాళ్ళ బాధ వర్ణనాతీతం రా. కళ్ళ ముందు కనిపించినాయి సాక్ష్యాధారాలన్నీ. అయినా కూడా రా ఎందుకు లేచి బ్రాహ్మణ్స్ మీద పడి వేసేది. వాళ్ళు ఏమి ఏడ వచ్చి నీ దాంట్లో నీ గూట్లో ఏమైనా పెట్టినారా? పటాకులు ఏమైనా పెట్టినారా నీ గూట్లో? సన్నాసి నా కొడక. ఇది వచ్చేసి సుమారుగా 1-2 గంటలు ఉన్నా కూడా ఏమి ఇబ్బంది లేదండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనం గిన్నె పెట్టుకున్నాం కదా, చీర రెడీ చేసుకుందాము కలియాలకి. ఇది కొద్దిగా వేగనిద్దామండి. ఇట్లా నన్ను క్షమించండి, ఈరోజు నేను ఈ బూతులు పెడతానని. నేను చెప్పేది నిజమని మెదురుండే వాళ్ళు ఒక్కరు మెదురుండే వాళ్ళు ఇన్ని నేను చెప్పేది కరెక్ట్ అనుకుంటే కన్నా నన్ను సపోర్ట్ చేయండి. ఒక్కరైనా చాలు. నా బాధ ఈరోజు నేను కన్నా ఓడు అక్కడ ఆడన ప్రసంగం పెట్టేటప్పుడు నేను ఉంటే కన్నా ముందు నుంచి పొట్ట మీద తనింది, వెనక పక్క నుంచి నడ్డి మీద తనింది ఖచ్చితంగా. నాకు అంత బాధ అయిపోతుంది. ఏదో బతుకు రిజర్వేషన్లో వాళ్ళ పుణ్యానే రిజర్వేషన్ తింటున్నావు, బతుకు మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు పడి ఏడ్చేదిరా? ఏమిరా మీ వల్ల మా దేశానికి ఉపయోగము? మా దేశంలో మేము మళ్ళీ పందులు మేపినట్టు మేపుతున్నాం రా. మేము వచ్చి దేశాలు అమ్మడి కష్టపడి మిమ్మల్ని మేపుతున్నాం రా. మేము పందులు మేపినట్టు సన్నాసులారా. మాకు ఈ కరం ఎప్పుడు పోతుంది రా సన్నాసులారా? కష్టపడి బతికేది నేర్చుకోండిరా, అందరూ ఒకటి అనేది నేర్చుకోండిరా.
నీ బతుక్కు నువ్వు నేను గొర్రెనని చెప్పుకోలేవురా. నువ్వు నీ బతుక్కు రిజర్వేషన్ తినేదానికి నీ బతుకు నువ్వు గొర్రెనని చెప్పుకోలేవు. ఆమె వచ్చేసి మళ్ళీ వాగుతున్నావు మైక్ ఒకటి పట్టుకొని. నీకు మైక్ ఇచ్చిన దాన్ని అలా పట్టుకొని పద్మాసి నా కొడక. నేను ఇంకోటి కూడా చెప్తానండి. ఈ బ్రాహ్మణ్స్ కూడా కొంచెమైనా కూడా ధైర్యం ఉందో లేదో నాకు తెలీదు. నన్ను క్షమించండి, మిమ్మల్ని కూడా అనేది అంటానా. ఇట్లాంటప్పుడు ఇన్నెప్పుడు వాడు ఏడన్నాడు ఎతికెతికి పట్టుకొని అలదు అంతేమి లేచినాచి మా మీద ఎందుకు పడేదని. మీకు తన్నే ధైర్యం లేదా? తన్నే ధైర్యం లేకపోతే మా బీసీలు అంటేసుకుని పోండి. తనే ధైర్యం లేకపోతే ఎప్పుడు మీరు అట్లా భయపడి దాగుంటే నేను అందరిని అనలేండి, కొంతమందిని. ఒకవేళ అట్లా చేయాలని ఉండే వాళ్ళ దగ్గర శక్తి ఉండదు. శక్తి ఉండేవాళ్ళు అటు చేయరు. సుఖమరిగిపోయినారు బాగా ఈ బ్రాహ్మణ్స్ కూడా. లేస్తే వాళ్ళ మీద పడడము, లేస్తే మా పండగల మీద పడడము. మా పండగలు ఏం చేసినాయి? ఒరే మా పండగల వల్ల మీరు బతుకుతున్నారా? పూలు అమ్ముకొని, కాయలు అమ్ముకొని, పండ్లు అమ్ముకొని, ఇట్లా ప్రతి ఒక్కటి అమ్ముకొని మా వల్ల బతుకుతున్నారు కొన్నాసులారా. దాల్చిన చెక్క, యాలకబుడ్లు, కుంకుమ పువ్వు వేస్తానండి చీరాలకి. దేవాలయాల మీద పడతారు. లేచే మా చిన్నజీఆర్ స్వామి గారి మొగ కూర్చోంటారు. చెప్తాను అక్కడ కట్టే నమస్తే. చూడండి నీళ్ళు వేసేద్దాముగా. విజయవాడలో వరదలు వచ్చితే ఒక్క నా కొడుకన్నా ఇట్ట వాగే నా కొడుకులు పోయి ఈ మాదిరి వాగే నా కొడుకులు పోయి సాయం చేసినారా అంట అన్నాసులారా. నన్ను ఈ పొద్దు మళ్ళీ అడుగుతాను. ఈ పొద్దు నన్ను క్షమించండి. నీ పొద్దు నేను కంట్రోల్ చేసుకోలేకుండా ఇంకా ఇన్ని బాధలు పడతా అంటే ఇది ఎంత మమ్మల్ని హింసలు పెడుతున్నారో. ఈ వీళ్ళు ఎక్కువైపోతే ఆడంతా మమ్మల్ని ఎంత హింసలు పెడుతున్నారో మేము ఎన్ని చూసి భరించలేకుండా ఇంకా ఎందుకురా మా మీద ఏడ్చారు మీరు. అంత ఇష్టాలు పోతే పాకీ జాకపోరా, పోయి వాళ్ళ మగ్గు గుడుచుకోరా. రేంజ్లో రాజేసుక సన్నాసిన ఒకడక. చీర రెడీ అయిపోయిందండి. నేను పలచకనే చేసుకుంటాను అనమాట కలియాకు. ఇది వచ్చేసి కొంతమంది నిలువ కూడా పెట్టుకుంటారు. నేను నిలువ పెట్టుకుని అప్పుడప్పుడు చేసేసి అప్పుడప్పుడు వేసుకుంటాను అనమాట. ఇది ఇంక పక్కన పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. ఆ పిండి కొంచెం నానుతుంది కదా, తర్వాత కలియా చేసుకుందాము. నా హిందూ బంధువులు ఎవరైనా ఇన్నోళ్ళు నన్ను క్షమించండి తిట్టినానని. ఎందుకంటే నా కొడుకులకి ఇట్నే తిట్టాలన్నమాట. అది నా కొడుకు ఇంకా ఈరోజు ఇంతవరకు ఇంకా గజ్జిపూజ చాలండి. నాకు ఇంకా తృప్తి తీరలేదు. ఇంకా ఎన్ని తిట్టినా ఇంకా నాకు ఈ పొద్దు నా తృప్తి తీరు. అంత బాగా అయిపోతాను నాకు. ఏందో అని అట్టు తిన్నారు అంతా ఇంటి. నా కొడుకు సన్నాసి నా కొడుకు అంతా వాగేదంతా. ఇంకా ఈరోజు టమాటా కారం చేసుకొని తెల్లన్నం చేసుకున్నాను అనమాట తిందామని. ఆకలి అయిపోతుంది. ఒక పక్క నా కొడుకు కొంత ఈనే తలకి నా కొడుకు ఇది. ఇంకా నాకు అటు పక్కన పెట్టేసి అన్నం అయింది. ఖచ్చితంగా వీడియో చేయాలని ఇంకా ఇది పెట్టుకున్నాను అనమాట ముందర. అది ఇది చల్లారి పెట్టుకేసుకుందాము, చల్లారిపోతుంది. చూడండి కలియా కోసం వచ్చేసి ఇది జబ్బున్ కేరీ ఉంది కదా, ఈ జబ్బున్ కేరీ వచ్చేసి మనము కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక్కదాని వచ్చేసి 8 ముక్కలు చేసి పెట్టుకోవాలి. నేను నూనెలో చాకు అద్దుతాను, ఎందుకంటే ఖర్చుకోకుండా ఉంటుంది కేరీ అనేది. లేకపోతే చాకు అంతా చేతికి అంతా కరుచుకుంటుంది అనమాట. ఇట్లా ఈ బేకింగ్ గిన్నెలోకి నూనె పూసి పెట్టుకుండా వేసుకుందాము. ఆయన తిరుపతిలో నెయ్యికి బదులు ఈ జంతువులది కొవ్వు వేసి తిరుపతి లడ్డూలు బిజినెస్లు చేశారనమాట.
ఇంతకుముందు మన రాష్ట్రాన్ని పాలించిన సన్నాసులు కొంతమంది, అంటే పెద్ద సన్నాసి ఒకడు, మళ్ళీ కొంతమంది ఆ సన్నాసితో కలిసిన వాళ్ళు కొంతమంది సన్నాసులు కొంతమంది. వాడికంటే పెద్ద సన్నాసి కంటే బుద్ధి లేదు తొగలక్ గాడికి. మీకన్నా బుద్ధి లేదు. వీళ్ళకి దేవుణ్ణి మాదిరిగా అవమానించకూడదు, ఇట్లా తప్పులు చేయకూడదని దేవుడి దగ్గర. చూడండి ఈ పిండి మనం కలిపెట్టుకున్నాం కదా ఎంత ఉబ్బిందో చూడండి, బాగా ఉబ్బేసింది అనమాట. దీన్ని మళ్ళీ బాగా ఇట్లా కలిపేసుకునేసి చూడండి ఈ మాదిరిగా ఇట్లా ఈ మాదిరి దేవుణ్ణి కల్తీ చేసి అన్ని దేవాలయాలను నాశనం చేసి పెట్టి మీరు ఏమెత్తుకోబోతారా మీరు? కొంతమంది ఏడికి ఎత్తుకోబోతారా మీరు పోతే మీ వెనకటి మన మీద కప్పిన గుడ్డ కూడా రాదురా మన వెనకటి. కొంతమంది సన్నాసులారా సత్తున్నారు డబ్బులు అని. మా మాదిరి కష్టపడి తినండి రా, కడుపు నిండుతుంది. సన్నాసులారా, కొంతమంది సన్నాసులారా. మళ్ళా తుగ్లక్ కానీ మళ్ళా మా అన్న మా తమ్ముడు అనే పొగిడే వాళ్ళు కొంతమందిని ఏం మనుషులు అనాలో ఏమో మరి. మళ్ళీ అలాంటి వాడు రావాలని కొంతమంది కోరుకుంటుంటారు. ఆ తుగ్లక్ కానీ అభిమానించే వాళ్ళు ఇంకా ఎంత సన్నాసులు అనుకోవాలి కొంతమంది నేను అందరు అనలేదు. మళ్ళీ కొంతమందికి తెలియకపోతా ఉంటారు, కొంతమంది తెలిసి కూడా అట్ట దుర్మార్గాన్ని ప్రోత్సహించేదానికి పోతా ఉంటారు. అది నేను కొంతమందిని అంటానండి, మళ్ళీ ఎందుకు ఊరికే మూర్ఖుడి ఏదో చెప్తారు, బురదలో రాయిచ్చే మన్మగాన పడుతుందని చెప్పేసి బురదకు దూరంగా ఉండాలన్నమాట. అయినా కూడా ఇలాంటి చేసినప్పుడు ఎంత దూరంగా ఉండాలన్నా ఉండలేము. వీళ్ళు ఖచ్చితంగా అది నిజమైతే కానీ ఎంక్వైరీ చేసి ఈయన తన్ని జీవితాంతం దీంట్లో పెట్టాల, చెంచలు కూడా దాంట్లో జైల్లో. సన్నాసి మా కొడుకు. ఈ మాదిరి అన్నీ ఇట్లా జగును పెట్టుకునేసండి. ఇది బేకింగ్ గిన్నె ఉంది కదా, ఈ బేకింగ్ గిన్నెలోకి అట్లా అన్నీ బేర్చుకొని పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఉంటలు ఇట్లా అన్నీ బేర్చిన తర్వాత చూస్తానండి. చూడండి మొత్తానికి కలియ రెడీ అయిపోయిందండి, అంటే ఉండలు చుట్టేది రెడీ అయిపోయింది అనమాట. దీన్ని ఇట్లా నొక్కుకోవాలి. మళ్ళీ ఇది చేసేటప్పుడు చిన్న చేసాను, తర్వాత ఉబ్బినాయి అనమాట. ఇండ్లలో మన పిల్లలకు చెప్పండి, మన ధర్మాన్ని నాశనం చేయాలంటే ఇట్లా తుగ్లక్ గాడే కావాలా అని చెప్పేసి నేర్పిండమ్మా మన పిల్లలకి, తుగ్లక్ మామయ్య అని. సరేనా? ఇది ఇంకా ఉబ్బలేదండి, కొంచెం ఇప్పుడే వచ్చింది. ఇప్పుడే ఇట్లా ఉండలు చేసాను అనమాట. అవి కొంచెం లేట్ అయినాయి కాబట్టి ఉబ్బిపోయినాయి. ఇట్లా నొక్కి పెట్టుకోవాలి మళ్ళీ అన్నీ. ప్రపంచం ముందుకు పోతా అంటే కొంతమంది వెనక్కి పోతున్నారు. ఇవి వచ్చేసి పాలు వచ్చేసి ఇట్లా అనుకోవాలన్నమాట. పాలని పైన పూసేసేలా. గుడ్డు కూడా వేయచ్చు, కోడిగుడ్డు పూసుకోవచ్చు. నేను వేయలేదు ఈరోజు, ఎప్పుడన్నా వేసి చూపించాను. ఈ మాదిరిగా నువ్వులు వేసుకుందామండి. మా ఇళ్ళలోనే ఉన్నారు కొంతమంది. ఎవరికి వేస్తావు మా ఓటు అంటే, ఇంట్లో పిల్లలు ఎవరికి చెప్తే వాళ్ళకి వేస్తాం ఓటు. తుగ్లక్ మామయ్య అంటే తుగ్లక్కి వేస్తాం ఓటు అని తెలివి తెచ్చుకోండి. లేకపోతే కన్నా పవిత్రంగా పోయి తిరుమలలో కూడా మాంస బిర్యానీలు పెడతారు, తినండి.
అట్రోళ్ళని గెలిపించుకొని ఈసారి. చూడండి ఇవి కరెంట్ బల్లి పెట్టేద్దాము. నేను వచ్చేసి 120 డిగ్రీలో పెట్టాను అనమాట వేడి. కిందనే మంట వేసాను, మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ పైన మంట వేసుకుందాం. చూడండి కలిగా రెడీ అయిపోయాయండి, తీసేసుకుందాం దీంట్లోంచి. నేను పైన ఎర్రగా కాలనండి ఎక్కువ, ఈ మాదిరి అయితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో దీంట్లో చీర వేసుకుందామండి. మనం చీర చేసుకున్నాం కదా ఇంతకుముందు, ఇట్లా వేడిగా ఉన్నప్పుడే వేసేసేయాలన్నమాట, ఇట్లా దిగిపోతుంది లోపలికి. నేను ఎందుకంటే తీపి ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ తినలేము. మొత్తానికి కలియ రెడీ అయిపోయిందండి. దీంట్లో వచ్చేసి ఉత్త జబ్నే, చీర వేయలేదు, నువ్వులు వేయలేదు. మా ఇంట్లో పిల్లలు కొంతమంది తింటారు, కొంతమంది తినరు అనమాట. అదొక రకం ఇదొక రకం, 2 రకాలు చేసినా నచ్చినట్టుగా అట్లా అనమాట. ఇంకా సరే అండి, ఇంకా అందరికీ నా వంట మీకు నచ్చినట్టయితే కన్నా మా ద్రౌపది వంటలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లే ఈరోజు కొంచెం కోపంగా మాట్లాడానండి, ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటా. కాకపోతే నేను వాడిని రాజేష్ గాంధీ తిట్టింది మాత్రము నేను దగ్గరుంటే ఈరోజు నాకు ఖచ్చితంగా మన తన్నిందు, అంత కోపం వచ్చింది. సరే అండి, ఇంకన్నా పోయిందు మేలుకో, లేకపోతే ఒక బియ్యం డబ్బాలైనా దాంకో. జై శ్రీరామ్, జై హింద్.